ఇవాళ ఆ జీ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకుంది. వాళ్ళ కళలను సాకారం చేస్తామనే పేరుతో అత్యాశకు పోతుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2021 నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపుగా గత 4 ఏళ్లలోనే 175% పైగా వాళ్ళ ఫీజులు పెంచారు అన్నది వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ చదువుతున్న పిల్లల భవిష్యత్తు కూడా ఒక ఆ ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది అంటూ మరో పేరెంట్ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఓవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకవైపు ఉంటే మరోవైపు రంగారెడ్డి జిల్లాలో ఉంది. ఈ పిల్లల ఫైనల్గా వీళ్ళకి లోకల్ అనేది వచ్చినప్పుడు ఏ జిల్లా కిందికి వెళ్తుంది అన్న విషయం పైన కూడా మాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదన్న విషయంగా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా చూస్తే జీ హై స్కూల్ చేస్తున్న అరాచకాలకు సంబంధించి మనకు విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పేరెంట్స్ సంబంధించిన బాధ మనకు చాలా క్లియర్గా వినిపిస్తుంది. అంతేకాకుండా మనము ప్రయత్నం చేద్దాం, వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకు ఒక నెంబర్ దొరికింది. సుదర్శన్ రెడ్డి అని ఎవరైతే అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారో తన నెంబర్ మనకు దొరికింది. ఆయన నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఒకవేళ ఆన్సర్ చేస్తే అసలు ఈ మొత్తం గొడవ ఏంటి, ఈ గొడవ చేసే క్రమంలో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है या कुछ समय पश्चात प्रयास करें. మనం ట్రై చేస్తున్నాము. ఆయన ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తుంది. మరొకసారి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఇంత అంటే 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు, మంచిదే. ఆ 3 కోట్ల ఖర్చు పెట్టే క్రమంలో పేరెంట్స్కి సంబంధించిన ఏదైనా కన్సర్న్ తీసుకున్నారా? వాళ్ళ కన్సర్న్ తీసుకొని మీరు దాన్ని స్టార్ట్ చేశారా? లేదా మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇవాళ పిల్లలకి ఇవ్వబోతున్నారు? మీరు పెట్టిన 3 కోట్ల ఖర్చుకు సంబంధించి వాళ్ళ పిల్లల భవిష్యత్తులో ఎలాంటి లాభం వచ్చే అవకాశం ఉంది? వాళ్ళ కరికులంలో కానివ్వండి, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కానివ్వండి, ఏమైనా అడ్వాంటేజ్ ఉందన్న విషయాన్ని పేరెంట్స్కి చెప్పకుండా కేవలం మేము ఖర్చు పెట్టాం కాబట్టి ఆ భారాన్ని మీ మీదే వేస్తామంటూ ఓపెన్గా చెప్తున్నారు అని పేరెంట్లు చెప్తున్న వర్షన్స్కి సంబంధించి వీళ్ళు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనము సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తుంది. ఒకవేళ సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆ మేనేజ్మెంట్కి సంబంధించి ఎవరైనా సరే ఈ లైవ్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేయండి. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, పేరెంట్స్ చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా, వాళ్ళు ఏదైనా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారా అన్న దానికి మీరు వర్షన్ ఇచ్చే అవకాశం ఉంది. మేము ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజంలో భాగంగానే, రెస్పాన్సిబుల్ ఒక మీడియా ఛానల్ దాంట్లో భాగంగానే ఓవైపు పేరెంట్స్కి సంబంధించిన వర్షన్ వినిపించాము. మీ వర్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఎందుకు ఒక్కసారిగా పేరెంట్స్ ఈ స్థాయిలో కోపడుతున్నారు, మీ మీద ఎందుకు ఆగ్రహంగా ఉన్నారన్న విషయంపైన చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఇదే సందర్భంలో మనం దీనిపైనే చర్చను కూడా చేపట్టాము. చర్చలో మనతో పాటు శేఖర్రావు గారు జాయిన్ అయ్యారు, అలాగే వెంకట్ గారు జాయిన్ అయ్యారు. శేఖర్రావు గారు ఈ హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సంబంధించిన చైర్మన్గా ఉన్నారు, అలాగే వెంకట్ వన్ ఆఫ్ ది పేరెంట్. ఒకసారి శేఖర్రావు గారి దగ్గరికి వెళ్దాం. శేఖర్రావు గారు సార్ నమస్కారం సార్. ఎస్ శేఖర్రావు గారు, అంటే ఏంటి అసలు ఈ ఫీజు రెగ్యులేషన్ సంబంధించి చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు మేము ఎంత ఫీజు కట్టాలి, ఏ స్కూల్కి ఎంత ఫీజు కట్టాలి, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటి, కార్పొరేట్ స్కూల్స్ అంటే ఏంటి, లేదా చిన్న చిన్న ప్లే స్కూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ప్రజలకు కానివ్వండి, పేరెంట్స్కి కానీ దాని మీద నాలెడ్జ్ లేకపోవడంతోనే ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఛార్జెస్ చేస్తున్నారని ఒక అనుమానం అనేది చాలా మందిలో ఉంది. ఏంటి అసలు ఫీజు రెగ్యులేషన్ ఏం చెప్తుంది? బీఆర్కే న్యూస్ కు స్వాగతం చెప్తూ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నమస్తే. ముఖ్యంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మొన్న ఆకునూరు మురళి గారు కూడా పేరెంట్స్ కమిటీని, మా ట్రస్మా అసోసియేషన్స్ అందరినీ కూడా పిలిచారు. మేము 15% పెంచమని అడిగాము, 10 లోపలనే పెంచుతామని ఆకునూరు మురళి గారు ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నారో వారు దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సబ్మిట్ చేసిండ్రు ఇది రిపోర్ట్ అంతా కూడా. దాదాపు ఒక 2 నెలల నుంచి 2 నెలల 15 రోజులు ఎక్సర్సైజ్ చేశారు వారు. ఇది ఫీల కమిటీ ఎట్లాగో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్, ఐసిఎస్ఈ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచే ఫీజులు తీసుకుంటారు, అడ్మిషన్ తీసుకుంటారు వాళ్ళకు. ఎందుకంటే మార్చిలో క్లోజ్ అయితే ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి ఖచ్చితంగా ఫీ డిసైడ్ చేసుకుంటారు. ఆ ఫీ డిసైడ్ చేసుకునే పర్సెంటేజ్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది. ముఖ్యంగా ఇంకోటి కూడా మీకు చెప్పేది ఏంటంటే, మేము అడిగిందే 15%, ఆడ 30%, 20% పెంచుకునే లేదు. ఒకవేళ 15% కన్నా పైకి పెరిగితే అది కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరిది? స్టేట్ లెవెల్ కమిటీతోని, అంటే ఎస్ఎఫ్ఆర్సీతోని, స్టేట్ లెవెల్ ఫీ రెగ్యులేటరీ కమిటీతోని మనం అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మన ఇన్ఫ్రా వ్యవస్థ అంతా కూడా చూసి అప్పుడు వాళ్ళు ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎస్ఎఫ్ఆర్సీ.
కానీ ఎస్ఎఫ్ఆర్స్ కి దేనికి సబ్మిట్ చేయొద్దు అంటే మనం అయితే 15% జీ హై స్కూల్ వాళ్ళు కాస్త 10% తెలివిగా ఆలోచిస్తున్నారు కాబట్టి మనకు మన సొంతగా శేఖర్ మనకు- శేఖర్ మనకు మన జీ సొంతగా- హై స్కూల్ ఏదైతుందో వాళ్ళు కొంత తెలివిగా ఆలోచిస్తున్నారు. అందుకనే ఈ ఫీ రెగ్యులేషన్ సంబంధించిన జీవో వచ్చే లోపే, దానికి సంబంధించిన విధి విధానాలు వచ్చే లోపే మొదటగా 40 నుంచి 50% పెంచేసుకుంటే దానికి పేరెంట్స్ దగ్గర నుంచి ఆమోదం ఉంది అనే విషయాన్ని ఇలా మీరు చెప్పినట్టు ఆ కమిటీస్కో వాడికో చూపించే ప్రయత్నం చేసి ఆ తర్వాత మరొకసారి పెంచుకోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటాం. మీరు అన్నట్టుగా 100 రూపాయలు ఉంది అంటే దాని మీద 15% పెంచుకోమంటారు. ఆ పెంచుకోమని మీరు అంటే అప్రూవల్ ఇచ్చే లోపే 20 రూపాయలు 200 చేసుకున్నాం అనుకోండి, ఆ లాభం 30 రూపాయలు అవుతుంది కదా అని వాళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టున్నారు. మేము అడిగింది ఎప్పుడైనా ప్రభుత్వాన్ని 15% అడిగాం. కాకపోతే లాస్ట్ తిరుపతి రావు గారు ఒకసారి నేను ఇంటరప్ట్ చేస్తాను. శేఖర్ ఒకసారి నేను ఇంటరప్ట్ చేస్తాను. ఆ ప్రాంత మా రిపోర్టర్ ఇప్పుడు యాక్చువల్లీ అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం పేరెంట్స్ అందరూ ఇప్పుడు అక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ అంటే కొద్దిగా ఆందోళన చేస్తున్నారు. సో మీకు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? వాళ్ళు ఏం చెప్పారు? మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఏం లేదండి, యాక్చువల్ గా వీళ్ళు యాజమాన్యము నెక్స్ట్ ఇయర్ కు 30% ఆర్ 40%, అంటే కొన్ని క్లాస్ 30%, కొన్ని క్లాస్ 40% ఫీజు హైక్ చేసిందని చెప్పేసి లాస్ట్ 1 వీక్ బ్యాక్ పేరెంట్స్ అంతా వచ్చి అడగడం జరిగింది. ఈ రోజు వాళ్ళు ఫైనల్ గా మేము ఏదైనా చెప్తామని చెప్తే వాళ్ళు పేరెంట్స్ అందరు వచ్చినారు. యాజమాన్యం సంబంధించిన వాళ్ళు కొద్దిగా బయట ఉన్నారంట, వాళ్ళు వస్తున్నారు. దాని గురించి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ గేట్ ఉండడం వల్ల వీళ్ళంతా బయట నిలబడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే లోపల ఉన్నారు, ఎలాంటి ఏం లేదు. వాళ్ళు యాజమాన్యం వస్తే పేరెంట్స్ వాళ్ళు మాట్లాడారా? మీరు యాజమాన్యం మాట్లాడారు? వాళ్ళు ఏమన్నారు? ఎవరు మాట్లాడలేదు, మాకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఎలాంటి మాట్లాడలేదు. వాళ్ళ యాజమాన్యము ప్లస్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉండడం వల్ల ఏమైనా లాండర్ ప్రాబ్లం అయితే మాత్రం వచ్చాము. ఎలాంటి ఎక్కడ ఇష్యూ లేదు. వాళ్ళు యాజమాన్యము ఈ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడతారు. ఫీజు గురించి వాళ్ళు ఒక చర్చ తీసుకొని దానికి సంబంధించిన వివరాలు వాళ్ళ తర్వాత మనకు చెప్పడం జరుగుతుంది. యాజమాన్యంతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇది ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఓన్లీ పేరెంట్స్ అందరూ కలిసి అడగడం, అంటే ఫీజు ఏదైతే హైక్ చేశారో అలా చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనం టీసీ తీసుకుని వెళ్ళిపోతే కూడా వేరే స్కూల్లో అడ్మిషన్స్ కూడా దొరకడం కష్టం కాబట్టి మాకు ఏదైతే ఉందో ఆ ఫీజు డిస్కౌంట్ 40% కాకుండా 10% వరకు ఇస్తే మేము కట్టుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. నేను చూస్తున్న విజువల్స్ లో అంటే దాదాపుగా 100 మందికి పైగానే అక్కడ గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ నినాదాలు చేస్తున్నారు. అంటే వాళ్ళంతా ఎవరైతే ఉండో ఇందులో ఉన్న స్కూల్ సంబంధించిన పేరెంట్స్, పిల్లలకు సంబంధించిన పేరెంట్స్, వాళ్ళ 100 మంది కూడా పేరెంట్స్ వాళ్ళు అడగడానికి వచ్చారు. ఏదైతే ఉందో అంత పర్సంటేజ్ పెంచడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ఒకేసారి ఆర్థిక భారం కూడా పెరుగుతుంది కాబట్టి మాకు కొంచెం తక్కువ చేసి 10% చేయండి, మేము కట్టడానికి అనుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. దాని గురించి వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇలాంటి ఇక్కడ వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇలాంటి విద్యార్థి సంఘాలు అక్కడ చేరుకుంటున్నాయి. ఇంకా వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చి పేరెంట్స్ తరపు నుంచి, అంతే తప్ప వేరే ధర్నాలు కానీ రాస్తారోగాలు కానీ ఏం లేవు. ప్రస్తుతం అయితే మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఫర్దర్ ఏమంటే చెప్తాం. సార్, వాళ్ళతో మాట్లాడారా? మీరు పేరెంట్స్ తో మాట్లాడారా? అంటే ఏంటి మీ ప్రాబ్లం? పేరెంట్స్ మాట్లాడాను. పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అదే 30% ఒకేసారి హైక్ చేయడం వల్ల మాకు ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. ఒక 10% అయితే రీజనబుల్ గా ఉంటుంది. అది అడగడానికి మాత్రమే మేము ఇక్కడ రావడం జరిగింది. ఎలాంటి ధర్నా కానీ రాస్తారో కానీ మిగతా ఏ విషయాలు కూడా 10 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సార్, పేరెంట్స్ అడగడం వాళ్ళకు సర్క్యులర్ ఇష్యూ చేయడం వల్ల ఆ సర్క్యులర్ ఇష్యూ చేసినప్పుడు 6 రోజుల క్రితం వచ్చి మళ్ళీ వీళ్ళు వచ్చి చెప్తే 1 వీక్ అయిన తర్వాత మేము ఏదైనా ఫర్దర్ చెప్తామని చెప్పారు. 1 వీక్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ అడగడం కోసం వచ్చారు అంతే. అయితే ఒక చిన్న పాయింట్ సార్, ఇక్కడ పిల్లల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మేనేజ్మెంట్ అంటారు. ఆ విధంగా అలాంటి కంప్లైంట్ వస్తే మీరు కంప్లైంట్ తీసుకుంటారు సార్? దాని మీద మీరు కేసు ఫైల్ చేస్తారా? తప్పకుండా. అలాంటి ఏమైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ మా తరపున ఉంటే లీగల్ యాక్షన్ తప్పకుండా చేయగలుగుతుంది. వాళ్ళు మాకు కానీ రేపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కంప్లైంట్ లేదు. ఓన్లీ వాళ్ళ ఫీజు గురించి అడగడానికి మాత్రమే వచ్చారు. అడిగి వాళ్ళకి సంబంధించిన డిస్కౌంట్ ఏముంది ఏం సంగతి అది మాట్లాడుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళతో పేరెంట్స్ తో మాట్లాడు పేరెంట్స్ చెప్పింది ఏంటంటే ఆ పిల్లల్ని ప్రెషర్ చేస్తున్నారు. ఆ ఏదైతే డైరీలో కానివ్వండి సంతకాలు పెట్టి తీసుకున్నామని లేదు. మా దృష్టికి అయితే అలాంటి విషయం ఏం రాలేదు. ఓకే. సో మీ దృష్టిలో కేసు అంటే యూజువల్లీ ఎలాంటి కేసు కడతారు సార్? ఒకవేళ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు మా దగ్గరికి రాలేదండి. రాని దాని గురించి మనం ఆలోచించాలి. ఒకవేళ వస్తే ఒకవేళ వస్తే లీగల్ గా ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. వెంకట్ గారు ఉన్నారు, హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మనతో పాటు